పలికే బంగారమైన మే 4 ఎపిసోడ్ రివ్యూకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో సాధన శివని విడిపిస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. భద్రం హాసినికి ఏం చెప్పాడో కూడా తెలుసుకుందాం. సాధన దగ్గరికి వచ్చిన హాసిని శివ అరెస్ట్ అయిన విషయం గురించి చెప్పి జరిగిందంతా వివరంగా చెప్పి సహాయం అడుగుతుంది. అమ్మాయి మేడం ఎక్కడున్నారు, నా కోసం తెలుసుకోవా అని అడుగుతుంది. నా కోసం ఎంతో చేస్తున్నావు, నీ కోసం ఏమాత్రం చేయలేనా అని సాధన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ కూతుర్నని చెప్పి ఒక నెంబర్ ట్రేస్ చేసి చెప్పమని అడుగుతుంది. విజయవాడ వరకు లొకేషన్ చూపిస్తుందని, ఆ తర్వాత లేదని, విజయవాడ కృష్ణా రివర్లో ఫోన్ పడేసి ఉంటారని ఆయన అంటారు. అదే విషయం సాధన చెప్తుంది. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, నేను నీకు ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను, సారీ అంటుంది. ఇక హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాసిని రోడ్డు మీద నడుస్తూ శివ మాటలే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నేను అబద్ధం చెప్పింది నీ కోసము, నువ్వు బాగుండాలని. నేను నిజం చెప్తే డీసీపీ నిన్ను బ్రతకనిచ్చేవాడే కాదు, అందుకే ఇలా చేశాను. నువ్వు మీ అమ్మ ఫోటోకి దండ వేస్తానన్నప్పుడు, ఆమె గురించి ప్రతిక్షణం బాధపడుతున్నప్పుడు, మీ అమ్మ ఫోటో శుభలేఖల్లో వేస్తా అన్నప్పుడు నేను అనుక్షణం నరకం అనుభవించేదాన్ని. నిజం చెప్పలేని పరిస్థితిలోనే నేను ఉండిపోయాను. నిజం తెలిసి కూడా ఆ దేవుడు ఈ తల్లి కొడుకుల్ని కలవకుండా చేశాడు. ఆ అమ్మాయి మేడం ఎక్కడున్నారో తెలియడం లేదు. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? 15 సంవత్సరాలు ఎదురు చూసిన సంతోషం ఇప్పుడు లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటుంది. అమ్మాయి మేడం ఎక్కడున్నారు? ఫోన్ పోగొట్టుకోవడం ఏంటి? ఏమీ అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హాసినికి ఎండలో నడవడం వల్ల కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటే సందీప్ గొడుగు పట్టుకుని వస్తాడు. ఎండగా ఉందిగా, నీకోసమే ఈ గొడుగు అంటాడు. అమ్మాయి మేడం ఎక్కడున్నారని హాసిని సీరియస్గా అడుగుతుంది. నేను తన్ని చూడాలి అంటుంది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏమీ అర్థం కావడం లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మా అమ్మని నేను వెతకకపోతే చీప్గా ఉంటుంది కదా. మా అమ్మ కోసం నువ్వు శివ ఎలా వెతుకుతున్నారో నేను అలాగే వెతుకుతున్నాను అంటాడు. ఇక తర్వాత మా అమ్మని నేను ఒక చోట దాచిపెట్టాను, ఆ ప్లేస్ నాకు తప్ప ఎవ్వరికీ తెలీదంటాడు. నిన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి తినే కైలా అని పరిచయం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను. అలాగే నీ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలనుకున్నాను. ఆ బాబీగాడ్ అంటే నీకు ఇష్టం కదా. బాబీగాడి కళ్ళల్లో నువ్వు ఆనందం చూసినప్పుడు నీకు ఆ ఆనందం విలువ తెలిసే ఉంటుంది. కానీ నువ్వు మా అమ్మని చూస్తానంటే నేను చూపించలేని పరిస్థితి వచ్చింది. చాలా బాధగా ఉంది అంటాడు సందీప్. నువ్వు ఏదడిగితే అది చేద్దామనుకుంటాను, కానీ నాకు నచ్చందే నువ్వు అడుగుతావు అని అంటాడు. మా అమ్మ నీకు కనిపించదు, ఆ బాబిగాడికైతే అస్సలు కనిపించదంటాడు. వాళ్ళిద్దరూ జీవితంలో కలవకుండా నేను చేస్తానంటాడు. నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటాను, కానీ ఇప్పుడు కన్నీళ్లు చూస్తున్నాను అంటాడు. ఇక హాసినికి కోపం వచ్చేస్తుంది. అమ్మాయి మేడం ఎక్కడుందో చెప్తావా లేదా అని సందీప్ కాలర్ పట్టుకుంటుంది. నువ్వు నన్ను టచ్ చేస్తే ఒళ్ళంతా పులకరించిపోతుంది అంటాడు. ఎక్కడుందో చెప్పు అని హాసిని ఎంత నిలదీస్తున్నా సరే నేను చెప్పను అంటాడు. ఇక అక్కడి నుంచి సందీప్ వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు సత్యమ్మ శివ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు నాకు దూరమైపోతే ఎలా అంటూ ఆ డీసీపీని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. నాశనమైపోవాలని శపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు, నేనేం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది. స్వరమ్మే బావని బయటికి తీసుకురాగలరు, స్వరమ్మని ఎక్కడ దాచారో తెలీదు అని జానకి అంటుంది. డాక్టర్ అమ్మే ఏదో ఒకటి చేసి విడిపిస్తుందని అష్టలక్ష్మి అంటుంది. ఇక అప్పుడు జానకి డీసీపీ వాళ్ళ అమ్మ వల్లే ఇదంతా జరుగుతుంది, వాళ్ళమ్మ దొరికితే గాని బావ బయటికి రాడు అని అంటుంది. ఆ డీసీపీ వాళ్ళమ్మ ఎక్కడుందో నాకు తెలుసు అని సత్యమ్మ అనేసరికి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. డీసీపీ వాళ్ళ అమ్మ కోసమే కదా డాక్టర్ అమ్మ వెతుకుతుంది, అయినా నువ్వు చెప్పకపోవడం ఏంటత్త అని జానకి అంటూ ఉంటే కాంతమ్మ చెప్పిన విషయం మొత్తం చెప్తుంది. నీకు నిజం తెలిసినప్పుడు నువ్విలా చేశావు, అది తప్పు కదా అంటుంది జానకి. నిజం కావాలనే చెప్పట్లేదని సత్యమ్మ అంటుంది. నిజం చెప్పేస్తే శివ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడని బాధపడుతుంది. ఆమె బయటకొస్తే తల్లి కొడుకులు కలిసిపోతారు, నన్ను వదిలేసి శివయ్య శాశ్వతంగా వెళ్ళిపోతాడని సత్యమ్మ ఏడుస్తుంది. మరి చెప్పకపోతే బావ జైలుకి పోతాడు, అది నీకు సంతోషమా అంటుంది జానకి. నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. చెప్తేనేమో శాశ్వతంగా వెళ్ళిపోతాడు, చెప్పకపోతేనేమో జైల్లో ఉండిపోతాడు. ఇలాంటి పరీక్ష ఎందుకు పెడుతున్నావు దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు హాసిని దగ్గరికి సందీప్ మనిషి భద్ర వస్తాడు. నీకు బైక్ నడపడం వచ్చా అని అడుగుతాడు. రాదనే చెప్పని మనసులో అనుకుంటాడు భద్రం. ఎందుకు భద్రం అని అంటుంది హాసిని. నాకు బైక్ తోలడం రాదు, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటుంది. నాకు చిన్న పని ఉంది, నాతో పాటు మీరు రండి, ఇద్దరం కలిసి ఆటోలో వెళ్దామని భద్రం అంటూ ఉంటే నా మనసు బాలేదు, ఇప్పుడు రాను అంటుంది హాసిని.
మీరు నాతో వస్తే మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో ఆ స్వరమ్మని నేను చూపిస్తానంటాడు. నీకు స్వర మేడం తెలుసా అని హాసిని అంటుంది. నువ్వు నాకెలా చూపిస్తావు, ఆవిడెక్కడుంది అని అడుగుతుంది. ఈ విషయంతో నీకేంటి సంబంధం అని అంటుంది. ఆ మేడం ఎక్కడున్నారో నాకు తెలుసు, రండి చూపిస్తాను అంటాడు భద్రం. ఇక హాసిని భద్రంతో ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇక సాధన పోలీస్ స్టేషన్కి వచ్చి శివన్ ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతుంది. డ్యూటీ మీద ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు, దౌర్జన్యం చేశాడని సహదేవ్ అంటాడు. సాక్ష్యం అడుగుతుంది సాధన. ఫోన్లో రికార్డ్ అయిన వీడియో చూపిస్తారు. ఎన్నింటికి జరిగింది అంటే మధ్యాహ్నం 2 గంటలకు అంటాడు సహదేవ్. రిజిస్టర్ చూపించండి అంటుంది. దేనికి అని అంటాడు సహదేవ్. మధ్యాహ్నం 2 గంటలకు జరిగిందన్నారు, అర్ధరాత్రి దగ్గరలో ఉన్నాం, ఇంతవరకు కేసు నమోదు చేయలేదు, ఏమనుకుంటున్నారు మీరు, అసలు ప్రోటోకాల్ పాటిస్తున్నారా అని అంటుంది సాధన. మీకు డ్యూటీ తెలుసా, అసలు నేనెవరో తెలుసా అంటుంది. హోమ్ మినిస్టర్ కూతురు అంటాడు. అయితే స్టేషన్కి వస్తే కూర్చోమని కూడా కుర్చీ ఆఫర్ చేయడం లేదు, అంత అమర్యాదగా ఉన్నారా అని అంటుంది. కూర్చోమని కుర్చీ వేస్తాడు, అక్కర్లేదు అంటుంది సాధన. మీరు డ్యూటీ సరిగ్గా చేయలేదు, స్టేషన్లో ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇవ్వండి అని సాధన అంటుంది. ఎందుకు అని సహదేవ్ అంటూ ఉంటే, ఈ లిస్ట్ హోమ్ మినిస్టర్ గారికి చూపించి మీరెంత బాగా డ్యూటీ చేస్తున్నారో, అమాయకుని తీసుకొచ్చి ఎందుకు స్టేషన్లో వేస్తున్నారో ఇదంతా చెప్తాను, అంతేకాదు ప్రెస్ వాళ్ళను కూడా పిలుస్తానని సాధన అంటుంది. ఈ రోజుతో ఇక ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో సాధన శివని విడిపిస్తుందా లేదా అనేది చూద్దాం.